Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో థైరాయిడ్ సమస్యల్ని తగ్గించుకోవడానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే బాగా ఉపయోగపడతాయో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాల్టి ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో మనము ఈ వారం అంతా థైరాయిడ్ సంబంధించి ఆసనాలను చేయబోతున్నాము. ఎటువంటి ఆసనాలు చేసి మనము ఈ థైరాయిడ్ సమస్యని ఎదుర్కోగలుగుతామో, థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలను చేసి ఆ థైరాయిడ్ మెడిసిన్ని కొద్దిగా తగ్గించుకోగలుగుతామో దానిపై చర్చిస్తూ మనము ఈ ఆసనాలని ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఈ వారం అంతా చేసే ఆసనాలు మనని మానసికంగా శాంతంగా చేయడము, అలానే మానసిక ఆందోళనని తగ్గించడము, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడము, దాంతోపాటు మన థైరాయిడ్ లెవెల్స్ని కూడా తగ్గించడము, ఇవన్నిటిపై పనిచేస్తాయి. ఈ యొక్క ఆసనాలు మన గొంతు మెడ భాగంలో రక్త ప్రసరణని బాగా చేస్తాయి. అలా రక్త ప్రసరణ ఎప్పుడైతే ఒక అంగంలో ఎక్కువగా అవుతుందో అప్పుడు ఆ యొక్క భాగంలో ఆక్సిజన్ మాత్రం బాగా పెరుగుతుంది. అలానే నరాలు కూడా అక్కడ సిగ్నల్స్ని బాగా పంపిస్తాయి. బ్రెయిన్ ఆ యొక్క భాగాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. ఆహార పదార్థాలు కూడా ఆ యొక్క భాగానికి బాగా అందుతాయి. అయితే ఈ విధంగా ఇవన్నీ ఆహారము, అలర్ట్నెస్, ఇవన్నీ ఎక్సర్సైజ్ ఆ యొక్క భాగంలో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అక్కడ ఉండే అవయవాలు బాగా పనిచేయడం మొదలు పెడతాయి. ఆ విధంగా ఆసనాలని మనము ఎక్కువ సమయం పాటు చేస్తూ, ఎక్కువ సమయం పాటు ఆసనాలలో ఉంటూ యోగా ప్రాక్టీస్ చేయడము చేస్తూ ఉండాలి. హలాసనం లాంటి ఆసనాలు కళ్ళని మూసివేసి మనము కాళ్ళని పైకి చేసి తలని కిందికి పెట్టి చేసే ఆసనము. ఈ యొక్క అలాంటి ఆసనాలు మనము నెమ్మదిగా ఏదైనా సపోర్ట్ తీసుకొని ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్ కింద ఆధ్వర్యంలో నేర్చుకున్నట్టయితే చాలా మంచిది. మెడ నొప్పి ఉన్నవాళ్ళు, వెయిట్ బాగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయడానికి భయపడుతుంటారు. వెనకాల పడిపోతామేమో, మెడకేదో అయిపోతుందేమో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. సేతుబంధాసనము ఒక స్టేజ్ అవుతే కాళ్ళు కింద ఉండి మనము సేతుబంధాసనం చేస్తున్నాము. కంధరాసనము రెండో స్టేజ్. అలా కాళ్ళని పైకి లేపి విపరీతకరణి చేయడము మూడో స్టేజ్. సర్వాంగాసనము నాలుగో స్టేజ్. హలాసనము ఐదో స్టేజ్. ఈ విధంగా ఈ కాళ్ళ మూమెంట్ని మనము ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి చేసుకొని ఈ విధంగా 5 ఆసనాలని నుంచి 10 ఆసనాలు ఈ యొక్క కాళ్ళు ఎలివేషన్ స్టేజెస్లో ఉన్నాయి. ఈ ఆసనాలు చేయాలంటే లోవర్ బ్యాక్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఆసనాలు చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఒకవైపు పడిపోతామేమో, మా మెడ విరిగిపోతుందేమో అనే భయంతో కూడా ఈ ఆసనాలను చేయరు. కానీ ఎంత వీలవుతే అంత మీరు ఈ ఆసనాలను చేయండి. ఎప్పుడైతే మెడ గొంతు వైపు దగ్గరగా వస్తుందో మనము న్యాచురల్గా జలంధర్ బంధ అనేది వస్తుంది. జలంధర్ బంధ అంటే ఏంటి? ఈ యొక్క గడ్డం భాగము ఈ యొక్క ఛాతీ భాగానికి తగలడము. ఎప్పుడైతే ఈ జలంధర్ బంధ అవుతుందో అక్కడ మనము శ్వాస లేకపోతాము. మన శరీరము మనని శ్వాస తీసుకునేలాగా అక్కడ సహకరించదు. ఎప్పుడైతే ఈ విధంగా శ్వాస తగ్గిపోతుందో మనము తీసుకున్న శ్వాసపైనే కొన్ని నిమిషాల పాటు ఉండాలి. కాబట్టి మన మైండ్ కొద్దిగా అలర్ట్ అవ్వడము, లేదా చాలా మటుకు ఉన్న అవయవాలు షట్ అయిపోవడము, అంటే పని చేయకపోవడము, మన తలలో రక్త ప్రసరణ బాగా జరగడంతో రిలాక్సేషన్ అవ్వడము, ఇవన్నిటితో పాటు ఆక్సిజన్ మాత్రం తగ్గడంతో మన శరీరము ఆక్సిజన్ కొంతే ఉంది కాబట్టి దీనిని మనము ఎక్కువ సమయం పాటు యూటిలైజ్ చేయాలి అనే ఒక మోడ్లో వెళ్ళిపోతుంది. స్టార్వేషన్ మోడ్లో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉండే ఎక్కువగా పనిచేసే, ఉత్తేజితంగా పనిచేసే అవయవాలన్నీ కామ్గా అయిపోతాయి. అందుకే ఈ హలాసనం, సర్వాంగాసనం లాంటి ఆసనాలలో
మనకు రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. మైండ్ ఆటోమేటిక్గా లైట్స్ని స్విచ్ ఆఫ్ చేసినట్టు చాలా అవయవాలని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అందుకే ఇక్కడ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉంటే మనకు రిలాక్సేషన్ ఉంటుంది. అలా అని మనము కొంత సమయం పాటే ఈ ఆసనంలో ఉండగలుగుతాము. ప్రాక్టీస్ చేసి మీరు ఈ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండే స్టేజ్లో రాగలుగుతారు. ముందుగా మనము వీపుపై పడుకుందాము. తల కింద ఈ విధంగా ఒక మెత్తైన బెడ్షీట్ని పెట్టుకొని వీపుపై పడుకోండి. ఈ విధంగా తల కింద ఒక బెడ్షీట్ని పెట్టి పడుకున్నప్పుడు మోకాలని ఫోల్డ్ చేసి కళ్ళని మూసివేసి ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఈ యొక్క భాగాన్ని బాగా పైకి లేపడము చేస్తూ ఉండాలి. నెమ్మదిగా ఇక్కడ కొంత సమయం పాటు ఇలా ఉండి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ కావాలంటే కాళ్ళని కొద్దిగా వెనకాలకి చేసి ఈ విధంగా నడుముని పైకి చేయాలి. నడుముని కిందికి చేయండి. ఒకవేళ మీకు ఈ బెడ్షీట్ ఇబ్బందిగా అనిపిస్తే ఈ బెడ్షీట్ని తీసివేసి దాని తర్వాత నడుముని పైకి అనడము కిందికి చేయడము చేస్తూ ఉండవచ్చు. ఈ విధంగా కొన్నిసార్లు మీరు పైకి కిందికి చేసి ఇలా నడుము కింద చేతులు వచ్చేలాగా చూడాలి. ఇక్కడ హస్తాలు మన తొడల కింది భాగం వైపు చూయించేలాగా ఉండాలి. మోచేతులు మ్యాట్పై కింద ప్రెస్ చేసేలాగా, అలానే మోచేతులు బాగా దగ్గరగా వచ్చేలాగా చూడాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. చేతులు బలహీనంగా ఉన్న వాళ్ళు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇలా కాళ్ళని వేళ్ళపై వచ్చేయండి. దీని తర్వాత మీరు సర్వాంగాసనంలో వెళ్ళవచ్చు, లేదా డైరెక్ట్ విపరీత కరణిలో వెళ్ళవచ్చు, లేదా దీని తర్వాత సర్వాంగాసనంలో వెళ్ళవచ్చు. సర్వాంగాసనంలో వెళ్ళే కంటే విపరీత కరణిలో వెళ్ళడం చాలా మంచిది. ఈ విధంగా విపరీత కరణిలో వెళ్ళండి. విపరీత కరణిలో కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ పృష్ఠభాగాలు లేపుతూ భుజాలపైకి వచ్చేలాగా చూడండి. చాలామంది వ్యక్తులు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. ఇది చాలా ఇనిషియల్ స్టేజ్. అయితే ఈ యొక్క భాగాన్ని పైకి లేపాలి, కాళ్ళని కూడా పైకి లేపాలి. ఇది విపరీత కరణి. ఇలా పైకి లేపుతూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. కాళ్ళ వేళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ చాలా ఇబ్బందిగా ఉంటే కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మీరు ఒక కాలుని కిందికి తెచ్చేలాగా చూడండి. ఇలా తల వెనకాల కాలు కిందికి వచ్చేలాగా చూడండి. అలా ఇంకో కాలు కూడా కిందికి వచ్చేలాగా చూడండి. ఒకవేళ 2 కాళ్ళు వచ్చినట్టు అయితే కాళ్ళ వేళ్ళని లోపటి వైపు చేసి ఈ విధంగా మీరు ఆసనంలో ఉండాలి. ఇక్కడ మోకాళ్ళు ఫోల్డ్ చేయకుండా స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చాలా ఇబ్బందిగా ఉంటే మోకాళ్ళని కొద్దిగా ఫోల్డ్ చేయండి. ఒకవేళ శ్వాస తీసుకోలేకపోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తే, మెడ పెయిన్ అనిపిస్తే ఈ విధంగా కాళ్ళని దూరంగా చేసి కూడా మీరు మత్స్యాసనం చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా మోకాలని ఫోల్డ్ చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. మెడ భాగంలో, వీపు భాగంలో, ఛాతీ భాగంలో ఎలా అనిపించింది?
ఈ విధంగా కొంత సమయం పాటు శ్వాస తీసుకొని వదిలేసిన తర్వాత మళ్ళీ మనము పృష్ఠ భాగాలను పైకి లేపుతాము. ఈసారి కాళ్ళు డైరెక్ట్గా వెనకాల వచ్చేలాగా ఈ విధంగా ఒక కాల్ని కిందికి చేసి ఇంకో కాల్ని కూడా కిందికి చేసేలాగా తీసుకొని రండి. ఒకవేళ కాళ్ళు కిందికి అందకపోతే ఇలా వెనకాల వైపు ఫోల్డ్ చేసి టోస్ని టక్ చేసి ఇక్కడ కూడా ఉండవచ్చు, లేదా ఈ విధంగా దూరంగా చేసి ఇక్కడ ఈ విధంగా ఉండండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు హలాసనం. ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము థైరాయిడ్ వ్యాధికి సంబంధించిన ఆసనాల గురించి చర్చిస్తున్నాము. ఏ ఆసనాలు చేస్తే మనకు ఈ థైరాయిడ్ సమస్య తక్కువగా ఉంటుందో ఇవన్నిటిపై చర్చిస్తున్నాము. దాంట్లో భాగంగా మనము ఈరోజు హలాసనము చేయబోతున్నాము. హలాసనం చేసేటప్పుడు సాధారణంగా గాలి పీల్చుకునే శక్తి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఇక్కడ చెస్ట్ బాగా కాంట్రాక్ట్ అయిపోతుంది, లంగ్స్ కాంట్రాక్ట్ అయిపోతాయి. అలానే ఎప్పుడైతే ఈ గడ్డము మన ఛాతికి తగులుతుందో దాంతో కాంట్రాక్షన్ వచ్చి గాలి ఛాతిలో వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. హలాసనంలో మీరు ఎంత ట్రై చేసి అని శ్వాస తీసుకోవాలని ప్రయత్నించినా గాలి లోపలికి వెళ్ళదు. అక్కడ గాలి తీసుకోకూడదు కూడా. ఏ శ్వాసనైతే మీరు తీసుకున్నారో అదే శ్వాసతో అక్కడ ఎంత సమయం పాటు ఉంటే అంత సమయం పాటు ఉండడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనంలో వెళ్ళగానే మన బ్రెయిన్ మన శరీరంలో ఉండే చాలా మటుకు అవయవాలని షట్ డౌన్ చేసేస్తుంది. అంటే పని అయిపోయింది, ఇప్పుడు ఏమి చేయకూడదు, రెస్ట్లో వెళ్ళిపోండి అని బ్రెయిన్ మన బాడీకి సిగ్నల్ ఇస్తుంది. అందుగురించే ఇలాంటి ఆసనాలు చేయడం వలన మన బ్రెయిన్ కూడా బాగా రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అలానే మనకు నిద్ర రిలాక్సేషన్ అనేది బాగా లభిస్తుంది. ఇలాంటి ఆసనాలు చేసి కూడా మనము థైరాయిడ్తో స్ట్రెస్తో ఏ థైరాయిడ్ అయితే యాక్టివేట్ అవుతుందో అలాంటి సందర్భాలలో కూడా స్ట్రెస్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఒక బెడ్షీట్ని మన మెడ కింద వేసేసి దాని తర్వాత శవాసనంలో వెళ్దాము. సాఫ్ట్గా మెత్తగా ఉన్న బెడ్షీట్ని మీరు మెడ కింద భుజాల కింద వచ్చేలాగా వేయండి. ఈ విధంగా మీకు ఏ పొజిషన్లో కంఫర్ట్గా ఉన్నారో ఆ పొజిషన్లో మీరు బెడ్షీట్ని పెట్టి కాళ్ళని సూటిగా చేసి శవాసనంలో కొంత సమయం పాటు ఉండండి. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము సాధారణంగా సర్వాంగాసనం చేసి అక్కడి నుంచి ఈ యొక్క హలాసనంలో వెళ్తూ ఉంటాము. అయితే మోకాలని ఫోల్డ్ చేసి మనము మ్యాట్పై ప్రెస్ చేస్తూ నడుముని పైకి లేపుతూ ముందుగా మనం సేతుబంధాసనం చేద్దాము. ఇలా చేసినప్పుడు గడ్డాన్ని పైకి చేయకుండా గడ్డాన్ని మెడవైపు కిందికి చేస్తూ ఉండాలి. తల పైకి లేవడంతో కూడా మీ మెడపై బాగా ప్రెషర్ పడుతుంది. బెడ్షీట్ ఏ విధంగా మీకు ఈ యొక్క యాక్షన్ని సహకరిస్తుంది గమనిస్తూ మీరు ఈ ఆసనాన్ని చేయండి. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీరు బెడ్షీట్ని తీసివేయొచ్చు కూడా, లేదా అడ్జస్ట్ చేసుకోండి. పృష్ఠ భాగాలని పైకి లేపండి. ఇలా పృష్ఠ భాగాలను పైకి లేపినప్పుడు మనము ఇన్షర్ట్ తప్పకుండా చేసుకోవాలి. కాళ్ళ మడమలు చేతులకు తగిలేలాగా వెనకాలకి తీసుకొని రండి. అలా తీసుకొని వచ్చి మళ్ళీ సేతుబంధాసనంలో పైకి రండి. ఇది సేతుబంధాసనం కంటే ఎక్కువగా కంధరాసనంలో లాగా ఉంది. అలా వెళ్తూ ఇప్పుడు మనము నెమ్మదిగా పృష్ఠభాగాలని ఇంకా పైకి లేపుతూ కాళ్ళ వేలపై వెళ్ళిపోండి. నడుముతో పృష్ఠభాగాలని సపోర్ట్ చేస్తూ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి కాళ్ళని మన తల వెనకాల భాగంలో తీసుకెళ్ళాలి. ఈ విధంగా కాళ్ళని తల వెనకాల తీసుకొని రావాలి.
ఒకవేళ ఇక్కడ మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కాళ్ళని కొద్దిగా దూరంగా చేయండి. ఒకదాని నుంచి ఒకటి సపరేట్ చేస్తూ కాళ్ళని దూరంగా చేయండి. దీంతో శ్వాస తీసుకోవడానికి కొద్దిగా ఆస్కారం అనేది ఉంటుంది. పొట్ట ఇక్కడ బాగా బిగిసిపోయి మన లంగ్స్పై పడుతుంది. లంగ్స్ చాలా కాంట్రాక్ట్ అయిపోయి మన గొంతుపై ప్రెషర్ పడేలాగా ఉంటుంది. అందు గురించి ఈ ఆసనము థైరాయిడ్ ఆర్గన్పై బాగా పనిచేస్తుంది. వీలవుతే ఒక కాలుని మ్యాట్కి తగిలేలాగా కిందికి తీసుకొని రండి. దాని తర్వాత రెండో కాలుని కూడా కిందికి తీసుకొని రావచ్చు. ఒకవేళ మీతో వీలవుతే 2 పాదాలని దగ్గరగా కూడా తీసుకొని రావచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు మన హస్తాలతో మన నడుము భాగాన్ని బాగా పైకి అనాలి. ఒకవేళ నడుముని సపోర్ట్ చేయకపోతే బిగినర్స్ కింద పడిపోయే ఛాన్స్ అనేది చాలా ఉంటుంది. అందు గురించి అలాంటి రిస్క్ చేయకూడదు. ఇక్కడ కాళ్ళు 2 ఒకవైపు వెళ్ళడము ఇంకోవైపు వెళ్ళడము అలా పెట్టకుండా 2 కాళ్ళని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేస్తూ మెడలో ఎలా అనిపిస్తుందో, ముఖ్యంగా గొంతులో ఎలా అనిపిస్తుందో గమనించండి. దీని తర్వాత నెమ్మదిగా 2 మోకాళ్ళని ఫోల్డ్ చేసేసి మనము బయటికి వచ్చేయాలి. ఇలా బయటికి వచ్చేసి నార్మల్గా శవాసనంలో వచ్చేయండి. హలాసనం లాంటి ఆసనాలు చేసిన తర్వాత మనము మత్స్యాసనం లాంటి ఆసనాలు కంపల్సరీగా చేయాలి. మత్స్యాసనాన్ని చేసి మత్స్యాసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించి ఇక్కడ మనము శవాసనంలో వెళ్ళి హస్తాలని ఆకాశం వైపు చేస్తూ కాళ్ళని దూరంగా చేస్తూ రిలాక్స్ అయిపోవాలి. శవాసనం తర్వాత నెమ్మదిగా కుడివైపు తిరిగి ఇలా పైకి వచ్చి కూర్చోవాలి. పైకి వచ్చి కూర్చున్న తర్వాత కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు మీరు మెడిటేషన్లో కూడా కూర్చోవచ్చు. దాంతో మన గొంతు ప్రదేశంలో మన శరీరంలో ఎటువంటి చేంజెస్ని అనుభవించామో అనే దానిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి ఈ యొక్క మెడిటేషన్లో మనము కూర్చోవచ్చు. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు శ్వాసని దీర్ఘంగా తీసుకోవడము, శ్వాసని దీర్ఘంగా వదలడము ఇవన్నీ కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆసనంలో మెడలో ఇబ్బంది రావడము చాలా సామాన్య విషయము. అయితే మెడలో బాగా ఇబ్బంది వస్తుందని మనము ఈ ఆసనం చేయకుండా ఉండకూడదు. అలానే స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనాన్ని అస్సలు చేయరాదు. ఈ హలాసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి హలాసనం చేయడం వలన మన బాడీకి, హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, ఇమ్యూనిటీ ఎలా బూస్ట్ అవుతుందో కృష్ణ గారి మాటల్లో విందాం. హలాసనము ఈ యొక్క గొంతు భాగాన్ని బాగా కాంట్రాక్ట్ చేస్తుంది. అలా కాంట్రాక్ట్ చేయడం వలన అక్కడ ఉండే థైరాయిడ్ అంగము బాగా కాంట్రాక్ట్ అయిపోయి అక్కడ ప్రెషర్ పడి ఆ యొక్క భాగంలో సంచలనం అంటే రక్త ప్రసరణ బాగా జరగడము, అక్కడ నరాలు సిగ్నల్స్ని బాగా పంపించడము, అక్కడ ఆహారము ఆక్సిజన్ మాత్ర పెరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఇలాంటి ఎక్సర్సైజ్తో పాటు అవన్నీ అవుతాయో అప్పుడు ఆ యొక్క బాడీ పార్ట్ బాగా పనిచేస్తుంది. యోగాలో దీనిపై ఫోకస్ చేసి మనము ఆసనాలను చేస్తూ ఉంటాము. అయితే హలాసనం చేసేటప్పుడు చాలామంది వ్యక్తులకి మెడలో ఇబ్బందిగా అనిపిస్తుంది. వెనకాల పడిపోతారో లేదా ఒక సైడ్ పడిపోతామో, మెడ విరిగిపోతుందేమో అన్నట్టుగా వాళ్ళకు భయం అనేది ఉంటుంది. అందు గురించి మనము ఒక బెడ్షీట్ని మన మెడ భాగంలో, వీపు భాగంలో పెట్టుకొని కుషన్ లాగా వాడి మనము ఆసనం చేసినట్టు అయితే చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీ కాళ్ళు భూమిపై మొత్తం అందకుండా ఉన్నా కానీ మన కాలు ఎంత కిందికి వస్తే అంత మంచిది. అయితే కాళ్ళ కింద ఒక చైర్ పెట్టడమో, కాళ్ళ కింద ఒక సపోర్ట్ పెట్టడమో, లేదా కాళ్ళ కింద
ఏదైనా దిండుని పెట్టడమో బోల్స్టన్ని పెట్టడమో అలా చేస్తూ కూడా మనము హలాసనము చేయవచ్చు. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో హలాసనం. మరి ఈ హలాసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ థైరాయిడ్ సమస్యని తగ్గించుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.